హలో ఎవ్రీవన్, ఈరోజు మనము పన్నీర్ మసాలా కర్రీ చేసుకుందాం. ముందుగా అందుకు కావాల్సినవి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, సాల్ట్, కసూరి మేతి, గరం మసాలా, అల్లం పేస్ట్, ఆయిల్, జీడిపప్పు, బాదం, పన్నీర్. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఇవి వేగుతున్నప్పుడు ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు, మనం రెడ్గా ఫ్రై చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న జీడిపప్పు, బాదం వేసుకుందాం. వీటి వల్ల కర్రీకి స్ట్రక్చర్ స్మూతీగా టేస్టీగా ఉంటుంది. అలానే ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో మనము కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం. అలానే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మనకి ఈ టమాటా ముక్కలు అనేది కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందాం. ఈ కర్రీకి నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. స్పైస్ కొంచెం ఎక్కువ కావాలంటే ఇది సరిపోతుంది, లేదంటే ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇందాక తీసుకున్న అదే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం. అలానే కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం. ఇది కొంచెం వేగనివ్వాలి. దీంతో పాటు మనము ఒక 1 స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాము. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న దానిలో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆ మిక్స్చర్ మొత్తం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. నీట్గా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ జార్లో నీట్గా వేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. నేను ఈ వాటర్ ఆ మిక్సీ జార్లోనే వాటర్ వేసుకొని అలానే వేసుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. నాకు కొంచెం తక్కువైంది అందుకే వేసుకున్నాను. ఇలా మనకి ఆయిల్ తేలేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి గ్రేవీ అనేది మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇలా ఇంకొక 1 మినిట్ కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఈ పన్నీర్ వేసిన తర్వాత మనం నిదానంగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే ఆ పన్నీర్ అంతా మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి స్మాష్ అయిపోతుంది. నిదానంగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి పావు టీ స్పూన్ వేసుకొని మెల్లగా మిక్స్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. మన పన్నీర్ మసాలా కర్రీ రెడీ.